హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని? అందరూ బాగున్నారు. అందులో మేము ఉండాలి. ఇవాళైతే పొద్దున్నే ఉదయం లేవగానే పూజ చేసుకున్నానండి. మా వారు అయ్యప్ప సంపీఠం పెట్టారు. నేను పూజ చేశాను, ఆయన పూజ చేసుకున్నాడు. చూడండి, పూజ చేసుకుని వీడియో పెట్టాను. తర్వాత నేను వచ్చేసి ఇంట్లో బట్టలు వేసానండి. వాషింగ్ మిషన్లో బట్టలు చాలా ఉన్నాయని వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. తర్వాత అయితే నేను పొద్దున్నే డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగుతానండి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి అంజీరా, బాదం, గుమ్మడి విత్తనాలు, పుచ్చి విత్తనాలు, చూడండి అవన్నీ ఖర్జూరం, అవన్నీ నానబెట్టాను. రాత్రే నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టినవి పొద్దున్నే బాదం పప్పు వచ్చేసి పొట్టు తీయాలి. అండ్ ఇవి వచ్చేసి బాగా నీరసంగా ఉంటే బాగా తగ్గుతుందండి నీరసం. అందుకని చెప్పి నేను తాగుతున్నాను. బాగా యాక్టివ్గా ఉంటాము. ఇది జ్యూస్ తాగుతున్నాము. దీంట్లో వచ్చేసి మిల్క్ యాడ్ చేస్తారు. మిల్క్ యాడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ మిక్సీ చేసేస్తే మెత్తగా అయిపోతాయి. చూడండి, డ్రై ఫ్రూట్స్ మెత్తగా అయిపోతాయి. తర్వాత దాంట్లో పాలు పోయాలి. ముందే డ్రై ఫ్రూట్స్ వేస్తే మాత్రం అవి నలగవండి. ముందు డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత అవి మెత్తగా అయిపోయిన తర్వాత పాలు, దాంట్లో కట్టికాయ యాడ్ చేయాలి. పొద్దున్నే ఇంకా టిఫిన్ చేయకుండా ఈ జ్యూస్ తాగుతున్నాను. ఈ మధ్య తాగుతున్నాను. ఇట్లా ఆవేమి రావండి, కాకపోతే యాక్టివ్గా ఉంటాము. తర్వాత పిల్లలకు వచ్చేసి దోశ వేస్తున్నాను టిఫిన్. పిల్లలకి టిఫిన్ టైం అవుతుంది కదండి. పిల్లలకి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించాలి కదా, అందుకని టిఫిన్ దోశ వేస్తున్నాను. దోశ మీద కారం వేస్తేనే తింటారండి మా ఇంట్లో, లేకపోతే తినరు. అందుకని దోశ వేస్తున్నాను. మా ఇద్దరికి టిఫిన్ పంపిస్తున్నాను. టిఫిన్ పంపించిన తర్వాత వంట వచ్చేసి అది వచ్చేసి మెంతికూర అండి. మెంతికూర పెద్ద ఆకులు, పొలంలో పండినది. పొలంలో వేరే వాళ్ళు తీసుకొచ్చారు, మా మామయ్య తీసుకొచ్చారు. మెంతికూర పప్పు వేస్తున్నాను. ఆకుకూర విడిగా పెడితే పిల్లలు తినరండి, కానీ ఇలా పప్పులో వేసి పిల్లలు తింటారు. కానీ మా ఇంట్లో ఎక్కువ పప్పు తింటారు పిల్లలు. అందుకని మెంతికూర టమాటా పప్పు వేస్తున్నాను. లంచ్కి పప్పు వేసేసాం అనుకోండి, ఇంకా ఏమి గొడవ చేయకుండా పిల్లలు తింటారు. ప్రోటీన్స్ కూడా ఈ ఆకులో ఎక్కువ ఉంటుందని చెప్పని ఈ ఆకు తీసుకున్నాము. ఫస్ట్ కందిపప్పు అవి వేసి తర్వాత పైన ఆకుకూర అంటే తొందరగా మగ్గిపోతుంది కదా అని చెప్పని పప్పు వేసాను. అంటే పచ్చిమిర్చి కూడా వేసానండి. పిల్లలకి క్యారేజ్ పంపించడానికి 5 విజిల్స్ పెట్టాను. మెత్తగా అయితే ఉడికిపోయింది. పప్పు అనుకోండి గొడవ చేయరనమాట, తినేసేస్తారు. అందుకని పప్పు పెట్టాను. నేనైతే డైలీ బ్లాగ్ ఇలా చేశానండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.